ఇవన్నీ కూడా తినిపించాలి. ఇంకోటి పరిశుభ్రత చాలా అవసరం. ఇప్పుడు మెయిన్ వర్షాకాలం కాబట్టి అందరూ కూడా కాచిన నీళ్ళు చల్లార్చుకొని ఒక కుండలో పోసుకుంటే రోజు ఒక కుండ నీళ్ళ కన్నా ఎక్కువ తాగం ఈ కాలంలో. ఎక్కువ రోగాలు వచ్చేది నీళ్ళతోనే. కాబట్టి ఆ నీళ్లు మనం కాచి వడపోసుకొని తాగినామంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే రోగాలు వచ్చినాక డబ్బులు పెడదామా? ఆరోగ్యంగా ఉన్నాం. మెయిన్ ఆరోగ్యంగా ఉంటే మనకు ఎంత డబ్బులు సేవ్ చేసుకుంటాం. ముందు జాగ్రత్త పాటించడం చాలా మంచిది. మల విసర్జన తర్వాత భోజనం ముందు హ్యాండ్ ఖచ్చితంగా మంచిగా కడుక్కొని వంట ఉండే ముందు మనమైతే ఆడవాళ్ళం ఖచ్చితంగా అవన్నీ పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటాం. మంచిగా వయసు తగ్గ బరువు ఎత్తులు పెరుగుతారు. వాళ్ళు తక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే వీళ్ళందరికీ పిలవడం జరిగింది. డాక్టర్ గారితో సపరేట్గా మీకు చెక్ చేయించారు. ఏమి ఇవ్వలేదు అనుకోకండి. మళ్ళీ ఒకవేళ మెడిసిన్ ఏదైనా ఇస్తే అప్పుడు వాళ్ళు డాక్టర్ వాళ్ళ సహాయంతో మేము పంపిణీ చేస్తాం. రిస్క్ తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ గారు కూడా పొద్దున్నే వచ్చారు. సార్ కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సార్.